Hello everyone, welcome to my channel Govindamma Smart Art. Okay, today we are going to learn about articles. So articles అంటే ఏంటి, మనకు డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆర్టికల్స్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ వి సే థింగ్స్, వస్తువులు అని. లేదా ఆర్టికల్స్ ఇన్ న్యూస్ పేపర్ వైజ్ అయితే న్యూస్ పేపర్లో మనం ఏదైనా ఒక టాపిక్ పైన రాసేటటువంటి ఒక ఆర్టికల్, ఒక అంశం కావచ్చు. బట్ ఇన్ గ్రామర్ ఆర్టికల్స్ ఆర్ ఓన్లీ త్రీ. A, an and the are called as articles. So what are these articles used means A, an and the articles are used to determine nouns and adjectives. Basically these A and the are used to determine nouns. Sometimes we use before the adjectives which are already before the nouns. Okay, so A and the are articles. Among these, A and an are all called as indefinite articles and the is called as definite article. Okay, so A and an, these are indefinite articles. Indefinite అంటే ఖచ్చితంగా చెప్పలేము అంటే ఏంటి, ఇండెఫినిట్ అంటే వర్డ్ని, నౌన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి అన్నమాట. సెంటెన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ లెట్ us see the A. A is used before a singular consonant sound. సో ఏ ఎక్కడ ఉపయోగిస్తారండి అంటే ఏ సింగులర్ అంటే ఒకటే ఒక్కటి ఉన్నటువంటి సింగులర్ కాన్సనెంట్ సౌండ్స్ ముందర ఉపయోగిస్తారు. సో కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటి, మనము ఆ ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఔ ఈ సౌండ్స్ కాకుండా రిమైనింగ్ మనకు క చ డ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నింటి యొక్క సౌండ్స్ అంటే ఈ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్ ముందర వీటిని ఉపయోగిస్తారు. ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఏ సింగులర్ కాన్సనెంట్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ అ బ్యాట్. సో బ్యాట్లో ఇక్కడ చూడండి, బిఏటి బ్యాట్లో బి ఏ సౌండ్ ఇస్తుందండి, బ. సో బ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనకు సింగులర్గా ఒక బ్యాటే ఉందని చెప్తున్నాం కాబట్టి ఏ బ్యాట్ అనేది చెప్తున్నాం. నెక్స్ట్ ఎ రెడ్ కోట్. ఇక్కడ ఏంటి, కోట్ అనేది నౌన్, ఎలాంటిది, ఏ రెడ్ కోట్. సో అడ్జెక్టివ్ అనమాట రెడ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఏ రెడ్ కోట్, ఒక రెడ్ కోట్ అని ఇక్కడ సింగులర్గా చెప్పేటప్పుడు కూడా ఇక్కడ ఏని యూజ్ చేస్తారు. ఓకేనా అంటే ఏకి ఒకటే ఒక సింపుల్ రూల్ అండి, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కాన్సనెంట్ సౌండ్. ఓకే, అండ్ నెక్స్ట్ యాన్. సో యాన్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ ఓవెల్ సౌండ్. సింగులర్ ఓవెల్ సౌండ్ ఈ ఉ ఏ ఐ ఓ ఔ ఇలాంటి సౌండ్స్ వచ్చి సింగులర్గా ఉన్నటువంటి వాటికి ముందర ఓవెల్ సౌండ్స్ని యూజ్ చేస్తాం. అండ్ యాన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ ద అబ్రివేషన్స్ విచ్ స్టార్ట్ బై ఏ ఈ ఐ ఓ ఎల్ ఎం ఎస్. సో కొన్ని అబ్రివేషన్స్, వీటితో స్టార్ట్ అయ్యేటటువంటి అబ్రివేషన్స్కి ముందర కూడా మనము యాన్ యూజ్ చేస్తాం. మొత్తానికి ఏ అండ్ యాన్ని ఇన్ ద ఫస్ట్ యూజ్, ఫస్ట్ ప్రిఫరెన్స్లో మనం రాసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది అన్నప్పుడు ఏ పెన్ అనేది పెన్. మళ్ళీ అదే పెన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ద పెన్ ఈజ్ లైక్ ఏ వెపెన్, ద పెన్ ఈజ్ లైక్ ఏ వెపెన్, ఆ పెన్ను ఒక ఆయుధం లాంటిది అనేసి. ఏ పెన్ను, ఆల్రెడీ ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర ఒక పెన్ను ఉందని చెప్పాను కదా, ఆ పెన్నే ఆయుధం లాంటిది అనేసి. అంటే ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఏ పెన్ అన్నాము, సెకండ్ అయినప్పుడు సెకండ్ ప్రయారిటీలో చెప్పేటప్పుడు దా పెన్ అని యూజ్ చేస్తున్నాం. సో ఏని యాన్ని ఈ ఇండెఫినిట్ ఆర్టికల్స్ని ఫస్ట్ యూజ్లో యూజ్ చేసేటప్పుడు కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ, ఓవెల్ సౌండ్ అయితే యాన్ యూజ్ చేస్తాం అనమాట. సో యాన్ చూడండి, యాన్ యొక్క ఎగ్జాంపుల్స్ యాన్ ఆరెంజ్ అంటే ఓ ఉంది సౌండ్, సౌండ్ ఎట్లుందండి ఆరెంజ్ అనేసి ఉందన్నమాట. సో ఇక్కడ ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి ఒకటే అని చెప్తున్నాం కాబట్టి యాన్ పెట్టాము. యాన్ ఎయిర్, హెచ్ అనేది మనకు ఓవెల్ కాదు, ఏఈఐఓయు కదండి ఓవెల్స్, హెచ్ ఓవెల్ కాదు, కానీ హెచ్ అనేది సైలెంట్. ఇక్కడ హెచ్ సైలెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం పలుకుతుంది చూడండి, ఎయిర్ అంటే ఈఐఆర్ పలుకుతూ ఉంది. సో హెచ్ సైలెంట్గా ఉన్నటువంటి అన్ని సింగులర్ వర్డ్స్కి ముందు పక్క కూడా మనము యాన్ అనేది పెడతాం, హెచ్ అనేది ఇక్కడ సైలెంట్. నెక్స్ట్ యాన్ ఆనెస్ట్ మ్యాన్, ఇక్కడ కూడా హెచ్ సైలెంట్, ఎలా పలుకుతున్నామండి, ఆనెస్ట్, హానెస్ట్ అనకూడదు, ఆనెస్ట్. కాబట్టి ఇక్కడ కూడా మనం యాన్ ఆనెస్ట్ మ్యాన్ అనే సింగులర్ ముందర యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంఎల్ఏ,
సో అబ్రివేషన్స్లో ఇవి వీటితో స్టార్ట్ అయ్యేటటువంటి వాటి ముందర వస్తుందన్నమాట. ఎన్ కూడా అండి. యాన్ ఎమ్మెల్యే, యాన్ ఇండియన్ పోయెట్, ఐఎమ్ అన్ ఇండియన్, హీ ఈజ్ అన్ ఇండియన్ పోయెట్, షీ ఈజ్ అన్ ఇండియన్ ఉమన్, షీ ఈజ్ అన్ ఇటాలియన్ ఉమన్, షీ ఈజ్ అన్ ఇటాలియన్ ఉమన్. సో ఇలాగా మనము ఆ ఓవెల్ సౌండ్స్కి ముందర మనం యాన్ అనేది పెడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి, మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, రవి బాట్ డాష్ ఇడ్లీ అండ్ ఏ దోశ అన్నం. అంటే ఒక ఇడ్లీని ఒక దోశని కొన్నాడు. ఒక ఇడ్లీ అన్నప్పుడు, వన్ ఇడ్లీ అన్నప్పుడు ఇడ్లీలో సౌండ్ ఏమొస్తుందంటే స్టార్టింగ్ ఈ, అంటే ఓవెల్ సౌండ్ వస్తూ ఉంది. కాబట్టి ఓవెల్ సౌండ్స్కి ముందర, సింగులర్స్ ముందర మనం యాన్ అనేది పెట్టాం, యాన్ ఇడ్లీ. నెక్స్ట్ అండ్ డాష్ దోశ అన్నం. దోశ డి అనేది ద సౌండ్ వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏని పెట్టాం. మరి సుమా ఈ స్టడీయింగ్ ఇన్ డాష్ యూనివర్సిటీ. సుమా అనే ఒక యూనివర్సిటీలో చదువుతా ఉంది. యూనివర్సిటీ ఏఈఐఓయు యూతో ఓవెల్తో మొదలైనప్పటికీ సౌండ్ చూడండి, యూనివర్సిటీ అన్నప్పుడు యా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనము ఏని పెట్టాం. ఓకేనా అండి. మనం ఈ అన్ని ఆర్టికల్స్కి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ సమ్ ఎక్సెప్షన్స్, ఎక్కడ మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అనేటివి. సో ఫైనల్గా ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఫైనల్గా చెప్తాను ఎక్సెప్షన్స్. నౌ డెఫినిట్ ఆర్టికల్. ఇక్కడ మనకు ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్ యాన్. డెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటండి, ది. వి యూస్ ది డెఫినిట్ ఆర్టికల్ బిఫోర్ యూనిక్స్. యూనిక్స్ అంటే విచ్ ఆర్ ఓన్లీ వన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో లేదా విశ్వంలో ఒకటే ఒకటి ఉన్న వాటిని యూనిక్స్ అంటారు, ఓన్లీ వన్. ద సన్, ద మూన్, ద ప్రాక్సిమా సెంటారి అలాగా. ఓకేనా అండి. నెక్స్ట్ ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద పర్టికులర్ థింగ్స్. ఏదైనా ఒకటి పర్టికులర్గా చెప్పాలి, పర్టికులర్ వన్గా చెప్పాలి, ప్రత్యేకంగా ఖచ్చితంగా చెప్పాలి అనేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ద బాయ్. ద బాయ్, ఆ అబ్బాయిని పిలవడంటే అబ్బాయే వస్తాడు. ద టాల్ బాయ్, ఆ పొడవాటి అబ్బాయి, పర్టికులర్గా చెప్తున్నాం. ద లేడీ ఇన్ బ్లూ, ద లేడీ ఇన్ బ్లూ, బ్లూ డ్రెస్లో ఉన్నటువంటి లేడీ. అలాగ పర్టికులర్గా ఖచ్చితంగా చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాం. అండ్ దే ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ సెకండ్ రెఫరెన్స్. సో సెకండ్ రెఫరెన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక సెంటెన్స్ని చూడండి. ఐ బ్రింగ్ ఏ డాగ్, నేను ఒక డాగ్ని తీసుకొచ్చాను. ద డాగ్ ఈజ్ బ్లాక్, ఆ డాగ్ బ్లాక్గా ఉంది. చూడండి, ఐ బ్రింగ్ ఏ డాగ్, నేను ఒక కుక్కని తీసుకొచ్చాను అన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏని యూజ్ చేస్తాం. మరి డాగ్, ఏ డాగ్, నేను ఏదైతే కుక్కని తీసుకొచ్చానో ఆ కుక్క బ్లాక్గా ఉంది. సో సెకండ్ టైం ఈ కుక్కను గురించి మళ్ళీ మనం ఇక్కడ చెప్తున్నాం, సెకండ్ రెఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీని ముందర మనకు ది అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎంటైర్ గ్రూప్స్. సో ఎంటైర్ గ్రూప్స్ అంటే ఆ నేమ్ చెప్పడం వల్ల టోటల్ గ్రూప్స్కే వస్తుంది. కౌ గివ్స్ మిల్క్ అన్నప్పుడు, ద కౌ గివ్స్ మిల్క్ అన్నప్పుడు ఒక కౌ కాదండి, టోటల్ ఎంటైర్ కౌ గ్రూప్ అంతా కూడా గివ్స్ మిల్క్స్. సో ద కౌ గివ్స్ మిల్క్. ఇక్కడ ద టాటాస్, ద బిర్లాస్, ద అంబానీస్ అట్లా చెప్పినప్పుడు అక్కడ ఒకరు కాదు, టోటల్ ఫ్యామిలీ అంతా కూడా వస్తుందన్నమాట. సో అలాగా ఎంటైర్ గ్రూప్స్ని చెప్పేటప్పుడు ఇలాగా చెప్పేస్తాం. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటి, ద ఫస్ట్, సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద 11th అలా చెప్పేటప్పుడు ఆర్డినల్ నెంబర్స్ ముందర యూజ్ చేస్తాం. 1 2 3కి రాదండి ది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఆర్డినల్ నెంబర్స్ చెప్పేటప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్. సో దీస్ యూజ్డ్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే వీ హ్యావ్ 3 types ఆఫ్ డిగ్రీస్: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అలా చెప్పేటప్పుడు ఈ హైయెస్ట్, బిగ్గెస్ట్, మోస్ట్ అలాంటి సూపర్లేటివ్స్ డిగ్రీస్ ముందర దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ద హైయెస్ట్ అనేసి. షీ ఈజ్ ద బెస్ట్ ఉమెన్ అన్నాం అనుకోండి, ద బెస్ట్. అలాగ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందర మనము దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డి ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓషన్స్ అండ్ రివర్స్. సో ఓషన్స్ అంటే మహాసముద్రాలు, రివర్స్ అంటే నదులు, అండ్ సీస్ మామూలు సముద్రాలకు ముందర కూడా మనము దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓషన్స్ అంటే ద పసిఫిక్, ద అట్లాంటిక్, ద ఇండియన్ ఓషన్, ద
అట్లాంటిక్, ద అంటార్కిటిక్ ఓషన్, ద ఆర్కిటిక్ ఓషన్, అలాగా మహాసముద్రాల ముందర యూజ్ చేస్తాం. రివర్స్, ద గాంగేస్, ద యమున, ద తపతి, ద నర్మదా, ద గోదావరి, అలాగ నదుల ముందర కూడా మనము దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డెజర్ట్స్ అండ్ ల్యాండ్ మార్క్స్. డెజర్ట్స్ అంటే ఎడారులు. సో ఎడారులకు ముందరంటే ద సహారా డెజర్ట్. ల్యాండ్ మార్క్స్ అంటే నేను ప్రత్యేకంగా ఒక చోట ఉన్నాను లేదా ఖచ్చితంగా అక్కడే ఉండాలి, అట్లా గుర్తుగా చెప్తాం చూడండి ల్యాండ్ మార్క్స్, వాటికి ముందర కూడా యూజ్ చేస్తాం. గుర్తుగా చెప్పే వాటి ముందర కూడా యూజ్ చేస్తాం. ఏంటి, ఐఎమ్ రిసైడింగ్ అట్ ది బస్ స్టాప్, స్టే దేర్ ఓన్లీ అట్ ద ఫ్లాగ్ పోల్, ప్లీజ్ వెయిట్ ఫర్ మీ దేర్ అట్ ద రామా టెంపుల్. సో అట్లా ఆ లొకేషన్ని, ల్యాండ్ మార్క్ని ఖచ్చితంగా చెప్పేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మాన్యుమెంట్స్. దీస్ యూజ్ బిఫోర్. మాన్యుమెంట్స్ అంటే ఏంటి? మాన్యుమెంట్ అంటే చిహ్నాలు, మనకు గుర్తుగా కట్టబడినటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి మాన్యుమెంట్స్. ద తాజ్ మహల్, ద చార్మినార్, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇలాంటి మాన్యుమెంట్స్ ముందర మనము యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ దీ ఈజ్ యూజ్డ్ బిఫోర్ న్యాచురల్ వండర్స్. న్యాచురల్ వండర్స్ అనమాట, అంటే సహజంగా ఉద్భవించినటువంటి వండర్స్ ముందర మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద నయాగరా ఫాల్స్, ద గ్రాండ్ కాన్యన్ ఆఫ్ కొలరెడో, అలాగా న్యాచురల్ వండర్స్ ముందర యూజ్ చేస్తాం. నెక్స్ట్, దీ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సీస్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అండ్ బుక్స్. సో సముద్రాలకు ముందర, న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రికల ముందర, మ్యాగజైన్స్ పేరుగాంచినటువంటి పత్రికల ముందర, బుక్స్ పుస్తకాల ముందర కూడా మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద అరేబియన్ సీ, సముద్రాల ముందు అరేబియన్ సీ, ద బే ఆఫ్ బెంగాల్, అలాగనమాట. నెక్స్ట్, ద హిందూ పత్రికలు, ద ఈనాడు, ద డెక్కన్ క్రానికల్, అలాగా. నెక్స్ట్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్స్ చూసినట్లయితే ద న్యూయార్క్ టైమ్స్. నెక్స్ట్, బుక్స్లో మనకు బోత్ గ్రూప్ కొన్ని కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. నెక్స్ట్, హోలీ బుక్స్, పవిత్ర గ్రంథాలు ఉంటాయి, వాటి ముందర కూడా మనం ది యూజ్ చేస్తాం. ద మహాభారత అండ్ ది రామాయణ, ద ఖురాన్, ద బైబిల్, అలాగా యూజ్ చేస్తాం అన్నమాట. ది ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్స్. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. సో ద తాజ్ బంజారాస్, ద తాజ్, ద ఓబెరాయ్ హోటల్స్, the Mauryan hotels likewise. And the is also used before group of islands. Group of islands means ఒక దీవి ఉంటే దానికి ముందు ఒక ది యూజ్ చేయకూడదండి. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, కొన్ని దీవుల సమూహము ఉంటే దానికి ముందర ది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద బ్రిటిష్ ఐలాండ్స్, ద బ్రిటిష్ ఐజిల్స్, ద అండమాన్స్, ద నికోబార్స్, ఇలాగనమాట. నెక్స్ట్, ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ మౌంటైన్ రేంజెస్, పర్వత సమూహాలు. అంటే ఒక పర్వతమే ఉందనుకోండి సింగిల్గా, దీన్ని యూజ్ చేయకూడదు. పర్వత సమూహాలు ఎక్కువగా అట్లా వరుసలుగా ఉన్నాయనుకోండి, వాటికి ముందర ది యూజ్ చేయాలి. ద హిమాలయాస్, ద ఆరావళీస్, అలాగనమాట, పర్వత సమూహాల ముందర. నెక్స్ట్, ఒక కొండ ఉంటే ఒక హిల్కి కూడా ఉపయోగించారంటే గ్రూప్ ఆఫ్ హిల్స్ ఉంటే యూజ్ చేస్తారు. ద శేషాద్రీస్, అలాగనమాట. ఓకేనా. నెక్స్ట్, గ్రూప్ ఆఫ్ కంట్రీస్, ఒక దేశం కాకుండా కొన్ని దేశాలు ఒక కూటమి లాగా, ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఉంటాయి, అలాంటి వాటి ముందర ఉపయోగిస్తారు. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యునైటెడ్ కింగ్డమ్, అలాగనమాట. నెక్స్ట్, అంటే ఇక్కడ చూడండి కొన్ని సంస్థలు ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ద యుఎన్ఓ, ద యునెస్కో, ద యూనిసెఫ్, అలాగా ఆ ఆర్గనైజేషన్స్కి ముందర కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, వార్స్, యుద్ధాల ముందర, బ్యాటిల్స్ ముందర దీన్ని యూజ్ చేస్తాం. ద ఫస్ట్ వరల్డ్ వార్, ద కురుక్షేత్ర, అలాగా యుద్ధాల ముందర యూజ్ చేస్తాం. టైటిల్స్ అంటే బిరుదుల ముందర ఉపయోగిస్తాం. అంటే బిరుదులు ఇస్తారు కదండి, ద నోబెల్, ద భారతరత్న, పద్మభూషణ్, అలాగా టైటిల్స్ ముందర కూడా దీన్ని యూజ్ చేస్తాం. అయితే దీన్ని ఖచ్చితంగా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు అనేటటువంటి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఏదైనా నౌన్ తర్వాత ఆఫ్, విత్, ఇన్, విచ్ వచ్చాయనుకోండి, దానికి ముందర మనకు ది అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాం అనుకోండి, ఇక్కడ ఆఫ్ అంటేనే మనకు ది అనేసి ఇక్కడ వచ్చిందనమాట. నెక్స్ట్, అట్లా ఆఫ్, విత్, ఇన్, విచ్ ఉన్నాయనుకోండి, ప్లస్ ముందు పక్క ఈ నౌన్ ఉన్నాయంటే ఆటోమేటిక్ దాని ముందు పక్క మనం ది అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎక్సెప్షన్స్ అంటే పరిమితులు ఏంటి, ఎక్కడెక్కడ మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి, అక్కడ సుమా ఈ స్టడీయింగ్ ఇన్ డాష్ యూనివర్సిటీ, సుమా యూనివర్సిటీలో చదువుతోంది.
ఇక్కడ ఈవెన్ దో యూ ఈజ్ ఏ ఓవెల్, ఓవెల్లే కదండి, ఏఈఐఓ యూస్ ఓవెల్, అందులో యూ అనేది ఓవెల్. అయితే యూ ఓవెల్ అయినప్పటికీ సౌండ్ చూడండి, యూనివర్సిటీ యా సౌండ్ వస్తూ ఉంది. కాబట్టి ఓవెల్ సౌండ్ వచ్చి సింగులర్గా ఉంటేనే మనం యాన్ యూస్ చేయాలి. కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ యూస్ చేయాలి. సో షీ స్టడింగ్ ఇన్ ఏ యూనివర్సిటీ, ఇక్కడ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 రూపీ నోట్. ఇక్కడ కూడా ఓ అనేటటువంటి ఓవెల్ ఉంది, కానీ సౌండ్ చూడండి వా. 1 రూపీ అన్నప్పుడు వా కాన్సనెంట్ సౌండ్ కాబట్టి దీని ముందర ఏని యూస్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగించము, దీన్ని మనం లాంగ్వేజెస్ ముందర ఉపయోగించాం, తెలుగు, హిందీ అలాగా. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే అవి ప్లూరల్లో ఆల్వేస్ చెప్తూ ఉంటారు, అలాంటి వాటికి ఉపయోగించాం. వాటర్, షుగర్, రైస్, అలాంటి వాటి ముందర యూజ్ చేయము. నెక్స్ట్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, డిన్నర్ వాళ్ళ ముందర ది రాదు. కలర్స్ ముందర యూజ్ చేయము. నెక్స్ట్ కాంటినెంట్స్ అంటే ఖండాల ముందర యూజ్ చేయము. స్ట్రీట్స్ అంటే ప్రాపర్ నౌన్స్ అనమాట, పేర్ల ముందర ఖచ్చితంగా కాంటినెంట్ నేము, స్ట్రీట్స్ నేము, లేక్స్ సరస్సులు, పీపుల్ మనుషుల పేర్ల ముందర ది అనేది యూజ్ చేయము. డేస్ రోజులు, మంత్స్ నెలలు, ఫెస్టివల్స్ పండుగలు, స్కూల్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్ ఇన్ రెగ్యులర్ పర్పస్. స్కూల్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్ని మనం రెగ్యులర్ పర్పస్గా వెళ్ళేటప్పుడు, అంటే రెగ్యులర్ పర్పస్ అంటే ఏంటి, స్కూల్కి కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తాం, హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్తాం. నెక్స్ట్ టెంపుల్ అనేది భక్తితో వెళ్తాము. అలా రెగ్యులర్ పర్పస్ కాకుండా వేరే పర్పస్ మీద వెళ్ళినప్పుడు ది యూజ్ చేయొచ్చు. రెగ్యులర్ పర్పస్ అయినప్పుడు దీన్ని యూజ్ చేయకూడదు. సో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అనేది కరెక్ట్ అనమాట, ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ అనేది కరెక్ట్. ఇక్కడ ఏదైనా పెట్టామనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు డాష్ అనేసి ఏదైనా ఇచ్చారనుకోండి, అలా ఎక్కడ నో ఆర్టికల్ అనేది పెట్టాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు ది టెంపుల్ అన్నామంటే మనం భక్తి కోసం కాదు, వేరే పర్పస్ కోసం వెళ్తున్నాం అనేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్ ముందర, పేర్లకు ముందర ప్రత్యేకంగా వాటి ముందర యూజ్ చేయకూడదు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కనిపించనివి, ఆనెస్టీ, నాలెడ్జ్, ట్రూత్ ఇవి ఉన్నాయి కదా, వాటి ముందర ఉపయోగించరు. నెక్స్ట్ మెటీరియల్ నౌన్స్, గోల్డ్, సిల్వర్ వాటి ముందర ఉపయోగించరు. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. డాష్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ డాష్ హైయెస్ట్ పీక్ అన్నాడు. ఇక్కడ ఏంటి, మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇక్కడ ప్రాపర్ నౌన్ కాబట్టి దీని ముందర మనకు నో ఆర్టికల్ వస్తుంది. హైయెస్ట్ అనేది ఎత్తైన సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తున్నాడు కాబట్టి సూపర్లేటివ్స్ ముందర ది వస్తుంది. సో ఇక్కడ నో ఆర్టికల్, ఇక్కడ ది అనేది కరెక్ట్ అనమాట. సో చాలా ఈజీ టాపిక్ అండి ఆర్టికల్స్. ఏం నేర్చుకున్నాం మనం ఇవాళ, ఏ అండ్ ది అనేటివి ఆర్టికల్స్, ఏ అండ్ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఏ సింగులర్ కాన్సనెంట్ సౌండ్కి, యాన్ సింగులర్ ఓవెల్ సౌండ్కి ఉపయోగిస్తారు. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది, వీటికి ముందర ఉపయోగిస్తారు. కొన్ని ఎక్సెప్షన్స్ అంతే. ఆర్టికల్స్ అనేది ఈజీ టాపిక్, ఎన్నికి అన్నీ స్కోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.